హలో ఫ్రెండ్స్, అనగనగా ఒక ఊర్లో ఒక కుక్క ఉండేది. అది రోజంతా తిరుగుతూ తినడానికి ఏదైనా ఆహారం వెతుక్కుంటూ ఉంది. ఒకరోజు అదృష్టవశాత్తు అది ఒక రుచికరమైన ఎముకను కనుగొంది. ఆ ఎముకను చూసిన కుక్కకు ఎంతో ఆనందం కలిగింది. ఆ ఎముకను తీసుకొని అక్కడే తినకుండా దాన్ని సురక్షితంగా ఎక్కడో కూర్చొని తినాలని అనుకుంది. కుక్క ఎముకను నోట్లో పట్టుకొని నెమ్మదిగా ఒక పొడవాటి వంతెన మీదుగా నదిని దాటి వెళ్ళసాగింది. వంతెన మధ్యలో ఉన్నప్పుడు కుక్క నీళ్ళల్లో తన నీడను చూసింది. నీళ్ళల్లో మరో కుక్క కూడా ఎముకను పట్టుకొని ఉన్నట్లు కనిపించింది. నిజానికి అది తన నీడే కానీ కుక్క అర్థం చేసుకోలేదు. ఆ కుక్క ఎముక నా దానికంటే పెద్దదిగా ఉంది అని అనుకుంది. మరొక కుక్కది దక్కించుకోవాలనే ఆశతో నోట్లో ఉన్న ఎముకను వదిలేసి నీళ్ళల్లో ఉన్న మరో కుక్కపై అరవడం ప్రారంభించింది. కానీ ఎముక నీటిలో పడిపోయింది. నీటి ప్రవాహంలో ఆ ఎముక పారిపోయింది. తాను చూసిన నీడ మాత్రం మాయమైంది. అప్పటికి అర్థమైంది అది తన నీడ అని. కుక్క చాలా బాధపడింది. తను తినదగిన మంచి ఎముకను కోల్పోయింది. ఇప్పుడు దాని వద్ద ఏమీ లేదు. ఆకలితో తిరిగి నిశ్శబ్దంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. దీని నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే, అత్యాశ మంచిది కాదు. మన దగ్గర ఉన్న దానిపై సంతృప్తి చెందాలి, లేకపోతే అది కూడా కోల్పోతాం. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.